మరి రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వడానికి ఏమైనా ప్లాన్ వేస్తున్నాడు అంటే రైతు బంధు ఇవ్వడానికి ఏం ప్లాన్ వేస్తున్నాడు? సాఫీగా అమెరికాకి పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ రేపు ఢిల్లీకి పోతాడు, మళ్ళీ తెలంగాణకు వస్తాడు, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉరిక్కిపడి మళ్ళీ అడగడం మొదలు పెడితే మళ్ళీ ఢిల్లీకి పరుగులు తీస్తాడు. ఈసారి ఇంకేమైనా ఆస్ట్రేలియానా లేకుంటే స్విట్జర్లాండా వస్తాడేమో రేవంత్ రెడ్డి. మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు నాగల్ కర్రు సాల్వ్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈసారి వర్షాలు రాక కాలువలో నీళ్లు రాక నానా ఇబ్బంది పాలు పడుతూ ఉంటూ 9 లక్షల మంది రైతన్నలు ఇప్పటిదాకా నాటేసుకోలేదట ఈ కాలువలు రాక. మరి కాలువలు లేక నీళ్లు లేక రైతు బంధు టైంకి రాక పెట్టుబడులు అందక చాలా మంది పొలం కూడా వేసుకోలేదు. మరి రైతన్నలకు రైతే రాజని కేసీఆర్ చెప్తే రైతన్నలు సచిన నాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మరి రైతుల కోసం ఏమైనా శుభవార్త వినిపించాడంటే వచ్చిరా కానీ రైతు బంధు అదే 5,000 ఇవ్వడానికి